అందరికీ నమస్కారం. ఒకప్పుడు రైతులు వ్యవసాయంలో పడినటువంటి కష్టాల గురించి తెలియజేయాలనుకొని ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. చూడండి, నాకు గుర్తున్నప్పటి నుండి మీకు మొత్తము తెలియజేస్తాను. అంటే వ్యవసాయానికి సంబంధించిన 3 ఫేజ్ నీళ్ళ కరెంట్ గురించి తెలియజేస్తున్నాను. చూడండి, వ్యవసాయ పనులు ఆ కష్టం వేరు, ఈ కష్టం వేరు. ఈ కష్టము ఇప్పుడైతే లేదు, ఓకేనా? ఇప్పుడు నుండి ఉండదు కూడా, అది కూడా తెలియజేస్తాను. అంత కష్టపడి పంటలు అయితే పండించారు. చూడండి, ఇలాంటి కష్టాలు నాకు తెలిసి ఏ ఒక్కడు కూడా పడలు ఉంటారో. రైతులు కుటుంబాలు పడి ఉంటాయి. ఇంకా ఏదైనా కూడా తెల్లవారుజామున, ఇంకా ఇక్కడ అయినా డైరీ ఫామ్లో అయినా కూడా లైట్లు ఉంటాయి, చేసుకుంటుంటాడు పని. ఇంకా హోటల్లో కానీ లైట్లు ఉంటాయి, ఇంకా ఏదైనా ఆఫీస్లో కానీ ఏదైనా కూడా లైట్లు ఉంటాయి. బాగా ఒక 4 గడుల మధ్యలో చేసుకునేది పని చేస్తుంటారు. కానీ ఈ కష్టాల గురించి మీకు తెలియజేస్తాను. చూడండి, 2004 నుండి చూసుకుంటే 3 ఫేజ్ కరెంటు, వ్యవసాయం సంబంధించిన నీళ్ళ కరెంటు, అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. చూడండి, 2004 నుండి చూసుకుంటే తెల్లవారుజామున 4 గంటలకు వస్తుంది, 11 గంటల వరకు అయితే ఉంటుంది. ఈ విధంగా 7 గంటల వరకు అయితే 7 గంటల కరెంట్ అయితే ఉంటుంది. ఇంకో వారము 11 గంటలకు వస్తే 6 గంటల వరకు అయితే ఉంటుంది. మీరు కావాలంటే రికార్డులు కూడా చూసుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టుగానే తెలియజేస్తున్నాను. ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. రైతుల కష్టాల గురించి, వాళ్ళు పడినటువంటి కష్టాలు చేసేశారు, అయిపోయింది. మీకు ఇప్పుడు తెలిస్తే చూడండి ఎంత బాధ, వాళ్ళ బాధలు మీకు తెలుస్తాయి. అందుకే ఆ వ్యక్తికి రైతే రాజు అని చెప్తారు. చూడండి, బాగా గమనించండి. ఈ విధంగా ఉండేది 2004 నుండి 2009 వరకు, ఓకేనా? మళ్ళా 2009 నుండి చూసుకుంటే 1 సంవత్సరము అదే విధంగా అయితే జరిగింది. ఇంకా తర్వాత అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎం ఉన్నప్పుడు చనిపోయారు. తర్వాత రోషయ్య గారు ఆ పెద్ద వచ్చారు. తర్వాత చూసుకుంటే ఆయన ఒకే 1 సంవత్సరము ఉన్నారనుకుంటాను. అప్పుడు కూడా అదే విధంగా అయితే జరిగింది. ఇంకా తర్వాత ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి ఆ సార్ అయితే వచ్చారు. చూడండి, అప్పటి నుండి 1 సంవత్సరం అయితే బాగానే జరిగింది అనుకుంటాను. తర్వాత ఉద్యమాలు అయితే జరిగాయి. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఉద్యమాలు అయితే జరిగాయి, గొడవలు అయితే జరిగాయి. అప్పుడు చూడండి, ఇలాంటి సమయంలో వచ్చేసి ఎప్పుడు వస్తుందో కరెంటు తెలియదు. ఈ విధంగా టైమింగ్స్ అయితే మారిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. 7 గంటల కరెంట్ అయితే అది కూడా సరిగా అయితే రాలేదు. ఈ విధంగా ఇప్పుడు తెల్లవారుజామున 3 గంటలు, ఇంకా రాత్రి సమయంలో 4 గంటలు ఈ విధంగా ఇడిచిపెడుతూ వచ్చారన్నమాట. ఇంకా ఆ విధంగా నుండి అలాంటి కష్టాలు అయితే చూశారు. చూడండి, అర్ధరాత్రి సమయంలో చూడండి 10 గంటలకైతే వస్తుందన్నమాట. రాత్రి సమయంలో 10 గంటల నుండి ఇంకా 2 గంటల వరకు ఈ విధంగా 4 గంటలు వస్తే అప్పుడు కూడా డ్రిప్ సిస్టమ్ అయితే లేదు. పంట పొలాలకు చాలామందికి అయితే లేదు. ఇంకా పప్పాయి చెట్లు, అరటి చెట్లు, దీంట్లో అయితే నీళ్లు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది, చాలా భయము. చూడండి, ఇలాంటి పార తీసుకొని ఇంకా ఒక్కొక్క దానికి వేసుకుంటూ ఉండేది. డ్రిప్ సిస్టము, డ్రిప్ లైను, పైప్ లైను ఇవన్నీ కూడా లేవు. కాలువల ద్వారా అయితే వస్తుందన్నమాట. ఒక లైట్ పెట్టుకొని రాత్రి సమయంలో అయితే నీళ్ళు కట్టాలి. ఇంకా ఆకులు రాలుతుంటాయి, అదొక భయము. ఇంకా తేలని, ఇంకా ఎర్రచీమలని, ఇంకా పాములు ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి, అదొక భయము. ఇంకా అరటి తోటలు కూడా నీళ్ళు కట్టాలంటే ఆ కష్టము. చూడండి, మబ్బు అసలు ఏమి కనపడదు, ఎక్కడ ఏముందో అనేది కూడా తెలియదు. ఇంకా దయ్యాలు కూడా ఉంటాయి. చూసే వాళ్ళు అయితే చూశారు, నేనైతే చూడలేదు. మా పెద్దలు అయితే చూశారు అని చెప్పారు, కానీ భయపడతారు అనేసి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈ విధంగా అయితే కష్టాలు పడ్డాము. ఇంకా ఉద్యమాలు జరిగాయి, అయిపోయింది. 2014 నుండి 2019 ఈ మధ్యలో, అంటే కరెక్ట్గా 14, 15 పర్వాలేదు అనుకుంటాను. 15 కానిండి
ఇంకా 18 వరకు ఇంకా ఈ మధ్యలో వచ్చేసి భూగర్భ జలాలు తగ్గిపోయి కరువు అయితే వచ్చింది. అలాంటి సమయంలో రైతులు పంటలైతే నీళ్ళు సరిపోలేదు. ఇప్పుడు బోర్లు అయితే వేపించారు. అక్కడక్కడ కొందరికైతే నీళ్ళు అయితే అసలే పడలేదు, కొందరికి పడినాయి, చాలా తక్కువ నీళ్ళు అయితే పడ్డాయి. ఆ నీళ్ళతో మళ్ళా కేసింగ్ పైపులు ఇంకా ఇవన్నీ కూడా బిగించుకొని అది కూడా చేశారు. అది కూడా సాధ్యం కాలేదు. ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు చూశారు. తర్వాత 2019 నుండి మళ్ళీ తర్వాత చాలా బాగా జరిగింది. అప్పటి నుండి కష్టాలు అయితే లేవు, వ్యవసాయం సంబంధించిన అలాంటి కష్టాలు లేవు. ఇంకా 2023 నుండి కూడా అలాంటి కష్టాలు అయితే చూడలేదు. అప్పుడు కష్టాలు అయితే విధంగా పార తీసుకొని చాలా అంటే చాలా భయంతో ఇంకా అర్ధరాత్రి సమయంలో 2 గంటల నుండి కూడా ఇంకా తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ విధంగా నీళ్ళైతే కట్టారని తెలియజేస్తున్నాను. చూడండి, అలాంటి సమయంలో వచ్చేసి తెల్లవారుజామున 3 గంటల కరెంట్ అయితే వస్తుంది. ఇంకా రాత్రి సమయంలో 4 గంటలు, ఈ విధంగా 7 గంటలు అయితే వస్తుంది. అలాంటి కష్టాలు అయితే పడ్డారు. అందుకే ఆ వ్యక్తికి రైతే రాజు అని చెప్తారు. మళ్ళీ తెల్లవారుజాము నుండి మళ్ళీ వ్యవసాయ పనులు అయితే మొదలవుతాయి. ఇంకా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యవసాయ పనులు ఇంకా వాళ్ళకి పిలిపించుకుని వచ్చి చేసుకోవాలి. ఆయన చేసుకోవాలి, ఈయన చేసుకోవాలి. ఇంకా కూరగాయల పంటలు పండించే వాళ్ళైతే చూడండి, ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరు వ్యవసాయంలో నీళ్ళు అయితే కడుతుంటారు. ఇంకా ఆయన వచ్చేసి కూరగాయలు ఇంకా తెల్లవారుజామున ఇంకా మధ్యాహ్నం సమయంలో 3 గంటల నుండి 6 గంటల వరకు ఈ విధంగా టమాటోలైనా, మిరపైనా, బెండ అయినా ఏదైనా కూడా కోసింటారు కదా, అది తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్ తీసుకెళ్ళి ఈ విధంగా అమ్ముకొని మళ్ళీ వచ్చి ఈ విధంగా అలాంటి కష్టాలు పడ్డారు అనేసి తెలియజేస్తున్నాను. వ్యవసాయ కుటుంబాలు, రైతులు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా అలాంటి కష్టాలు ఒక రైతు కుటుంబంలో రైతే చేశాడని అనుకుంటాను. ఇంకెవరు చేస్తుంటారు, ఎవరు చేయాలి ఉంటారు. ఏ కష్టమైనా కూడా ఇప్పుడు నువ్వు అమ్ముకునే వాడివైతే ఇంట్లో హోటల్లో లైట్ ఉంటుంది, ఏదైనా కూడా తెలుసు కదా, తోటల్లో కాదు కదా. ఇది వ్యవసాయం అనేది పంట పొలాలను కదా చేసేది. అలాంటి కష్టాలు పడ్డారనేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్కడ కనపడుతుంది చూడండి, మీకు అరటి తోట మీకు చూపిస్తాను. ఆ అరటి తోటలో అసలు నీళ్ళు కట్టాలంటేనే ఎంత కష్టం ఉంటుందో తెలుసా మీకు. ఇప్పుడు 3 ఫేస్ కరెంట్ అంతే ఇదండి. ఈ విధంగా అయితే ఇడిచిపెడతారన్నమాట. ఇలాంటి 3 ఫేస్ కరెంటు వ్యవసాయం సంబంధించిన కరెంట్ అయితే దీంట్లోకి అయితే వస్తుంది. చూడండి, అక్కడ కనపడుతుంది చూడండి. చూడండి అరటి తోట. అలాంటి తోటలో నీళ్ళు కట్టాలంటే చాలా కష్టము. అసలు ఏమి కనపడదు. లైట్ వేసుకొని కింద పెట్టుకొని గెట్ల పైన కట్టాలి. ఇంకా ఎర్ర చీమలు ఉంటాయి. ఇవన్నీ కూడా అంత కష్టపడ్డారు అనేసి తెలియజేస్తున్నాను. చూడండి ఆ విధంగా. ఇంకా పొప్పాయి చెట్లు కూడా అదే విధంగా. ఇంకా గాలివానలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇంకా పంటలు కూడా నష్టపోయాయి. అలాంటివన్నీ అంటే పంట పొలాలు, ఇప్పుడు వరి పంటలు ఇవన్నీ ఉంటాయి కదా, పంటలు పడిపోయినప్పుడు అవి చూసి ఉంటారు. కానీ ఇలాంటి కష్టాలు అయితే చూడలే ఉంటారు. అప్పుడు ఫోన్లు కూడా లేవు అలాంటివి చూపించేదానికోసము. అవి చేశారు కాబట్టి అనేసి ఇప్పుడైతే నేను తెలియజేస్తున్నాను. మీకైతే ఎవ్వరు తెలియజేయరు ఇలాంటి కష్టాలు పడ్డారనేసి చెప్తున్నాను. ఓకే అండి, బాయ్.